బిజినెస్ పాయింట్కి వద్దాం. ఈ బిజినెస్ పాయింట్స్లో ఇప్పుడు మీరు చాలా హైస్ చూశారు, చాలా చోట్ల మనీ చూశారు, మనీ పుల్ చేయడం చూశారు. ఇలాంటి ఇది బిజినెస్, మీరు చేసే బిజినెస్ కానీ మీరంతా కూడా ఇంత పర్ఫెక్ట్గా నించున్నారంటే మీ దగ్గర ఎంతమంది టీం ఉన్నారు? మీలాగా మీరు తయారు చేసిన టీం ఎంతమంది చెప్పచ్చు? I think I have 50 people around me who have experienced knowledge. 50 పీపుల్ ఇప్పుడు ఉన్నారు ఇందులో. ఇన్ ఏ బిజినెస్ దే వెంట్ గుడ్, దే డిడ్ వెల్. మన వల్ల వచ్చారని నేను ఎప్పుడు ఆ స్టేట్మెంట్ ఒప్పుకోను. ఓకే, ఇట్ ఈస్ మ్యూచువల్లీ వీ డిడ్ ఇట్. ఓకే, సో అంటే వాళ్ళకి అసలు అంటే ఇప్పుడు నేను ఆ రూట్లో లేను. లేకపోయినా శివ, నేను ఏమంటా అంటే ఈ భూమి మీద అందరూ ఒక రూట్లో ఉండరు శివ. కరెక్ట్. నువ్వు పుట్టగానే నీకు ఒక రూట్ ఉండదు, తయారు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నీకు నీ సిచ్యువేషన్కి తగ్గట్టు, నీ ఫ్యామిలీకి తగ్గట్టు ఆ రోజు ఆ సిచ్యువేషన్ నిన్ను ఒకరిని పరిచయం చేసింది. రైట్. ఆ పరిచయాన్ని నువ్వు ఎంత బెటర్గా తీసుకెళ్ళి సక్సెస్ చేసుకున్నావు అనేదే లైఫ్. అది నా వల్ల రాలేదు, దేవుడు నిన్ను ఒక రూట్ ఇచ్చాడు నీకు. మేబీ ఆ రూట్లో నాకు పరిచయం అయ్యారు కొంతమంది. నాకెలా ఒక ఆయన పరిచయం అయ్యాడు, మదన్ అని నా గురువు ఆయన. ఆ రోజు నేను హిందీలో మాట్లాడటం వల్ల, నేను పరిచయం కావడం వల్ల ఆయన ఇచ్చిన దాన్ని నేను సక్రమంగా చేసుకొని పైకి వచ్చాను. కరెక్ట్. అలా నాకు వచ్చిన పరిచయాలన్నీ మేబీ దేవుడు అలానే వాళ్ళకు కూడా ఇచ్చాడు. అంతే, మీరు ఇలా డెవలప్ అయ్యారు కాబట్టి అంతే. ఆబ్వియస్లీ ఇప్పుడు నువ్వు ఇద్దరం కలిసి బిజినెస్ చేసాను శివ, నేను డెవలప్ అయితే నువ్వు కూడా అయిపోతావు. కరెక్ట్. పార్ట్నర్స్గా సేమ్ వే ఇట్ వెంట్ వెల్. అలాగా. అంతేగాని ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ క్రెడిట్. నేను ఎప్పుడు అలాంటి మనిషిని కాదు అసలు. నువ్వు చిన్న పని చేసిన క్రెడిట్ నీకు ఇచ్చేస్తా. అవును, నేను అసలు క్రెడిట్ ఎప్పుడు అలా తీసుకోను. ఎందుకంటే మనిషి పుట్టిందే క్రెడిట్ కోసం చూడు. నువ్వు చేస్తున్న ప్రతి పని క్రెడిటే. నువ్వు ఒక ఎంప్లాయీ వర్క్ చేశాడు అనుకో, వాడు టైం ఇచ్చి, వాడు దాని మీద ఎనర్జీ పెట్టి, వాడి ఐడియాని పెట్టి వాడు వర్క్ చేశాడు, వాడికి ఆ క్రెడిట్ ఇవ్వాలి కదా. క్రెడిట్ నాదే అంటే నేను ఎలా ఒప్పుకుంటా? డబ్బు ఇచ్చావు కాబట్టి క్రెడిట్ నీది కాదు. కరెక్ట్. క్రియేటివ్ క్రెడిట్ అది. అంతే, ఎవరిదైతే వాళ్ళదే ఎప్పటికైనా సరే. అది ఏదైనా సరే క్రెడిట్ ఎప్పుడైనా వాళ్ళది ఇచ్చేయాలి మనం. ఎనీవేస్, ఇంకా మా ట్యాగ్ తెలుగు ప్రేక్షకులకి చాలా ఆనందాన్ని ఇచ్చారు, ఎంటర్టైన్మెంట్ చేశారు, అలాగే ఎమోషనల్గా ఎలా బతకాలో చెప్పారు, ఎలా బతకూడదో చెప్పారు. ఫ్యూచర్ అంతా కూడా మెంటరింగ్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు చాలా మాటల ద్వారా. మా ట్యాగ్ తెలుగు ప్రేక్షకులకి రాజశేఖర్ ఏం మాట్లాడతారు డైరెక్ట్గా? ట్యాగ్ తెలుగు పుట్టిందే నీ నుంచి. ఎలాగంటే నేను చెప్తా, సరే మిగతా వాళ్ళు ఎవరైనా నాకు తెలియదు, కానీ నా లైఫ్లో జరిగిన ఒక పెద్ద, అంటే నేను చాలా ప్యాషనేట్గా ఉండేవాడిని సినిమాల పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ నాకు చాలా ఇష్టం, మీకు తెలుసు, ఎంత చిన్నదైనా ఎంత ఎగ్జైట్ అయ్యి నేను చెప్తాను అనేది. కానీ నేను ఎప్పుడు చెప్తా, నాకు ఆ సినిమా ద్వారా నాకు మంచి పేరు వచ్చింది, కానీ నాకు రావాల్సిన క్రెడిట్స్ రాలేదు, నాకు గుర్తింపు రాలేదు. దేనికంటే మీ ఒక్కరికే తెలుసు, నేనే ప్రొడ్యూసర్ అని ఇప్పటికీ అందరికీ చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే దాన్ని ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు, నేను ఎంత డబ్బు పోగొట్టుకున్నానో నాకు తెలుసు. కానీ ఆ రోజున పోయిన డబ్బుకు తాలూకు నేను ఎప్పుడు చెప్తా, నేను 25 లక్షలు ఇచ్చి రాజశేఖర్ని కొనుక్కున్నానని చెప్తా. ఎందుకంటే నాకు అంత నిజాయితీ గల ఫ్రెండు మీ ద్వారానే దొరికాడు. నా ప్రతి పనిని మీతోనే షేర్ చేసుకుంటాను. మన ఇద్దరం కూర్చొని కథలు రాసుకునే వాళ్ళం, మాటలు రాసుకునే, నా మైండ్లోకి వచ్చే ఎన్నో స్టోరీలు నీకు చెప్తా ఉండేవాడిని, సినిమా స్టోరీస్. అవన్నీ ఎన్ని బ్యూటిఫుల్గా ఆడేవి కూడా నాకు తెలుసు. మీలో మంచి రైటరు, డైరెక్టరు అందరు ఉన్నారు. బట్ ఎందుకో మీరు సినిమాకి చెక్ చెప్పారంటే నాకు బాధగా ఉంది. మీరు వీలైనంత త్వరగా ఈ పెయిన్స్ అన్నిటిని రూపుమాపుకొని సినిమాల్లోకి రావాలని కోరుకుంటున్నాను. ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టాలి, ఒక చిన్న ఎంప్లాయీ కాదు, నువ్వు ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అని నువ్వు చెప్తేనే నేను ఇక్కడికి వచ్చాను. అవన్నీ చేస్తున్నాను. నేను ఎంత దూరం ఇక్కడ దాకా వచ్చానంటే బికాజ్ ఆఫ్ నాకు నీలాంటి గొప్ప ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. అందులో మీరు నా ఫ్యామిలీ, నా బెస్ట్ ఫ్రెండ్, నా ఎవ్రీథింగ్. కాబట్టి మీతో చెప్పుకునే అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈ ట్యాగ్ తెలుగు యూట్యూబ్ కానీ దీనికి సంబంధించిన ఒక సిస్టమ్ జనరేట్ చేయాలి. ఎంప్లాయ్కి 31వ తారీఖు కల్లా జీతాలు ఇవ్వాలని చెప్పి మొట్టమొదటిసారి నువ్వు చేయగలిగిన రోజే ఇవన్నీ చేయమని చెప్పింది నువ్వే చెప్పావు. కాబట్టి నేను ఈ ఇంటర్వ్యూని ఇంత ప్రేమగా చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ శివ. నేను చెప్తున్నాను కదా, ఎప్పుడు నువ్వు లేకుండా నేను ఏ టాపిక్ మాట్లాడాను ఎవరితో కూడా. నేను సినిమాలు తీసిన, అది డబ్బింగ్ సినిమా అయ్యి ఉండొచ్చు, స్ట్రైట్ ఫిల్మ్ అయ్యి ఉండొచ్చు, ఇప్పుడు నేను చేస్తున్న హ్రీమ్ సినిమాకి సంబంధించి కూడా ప్రతి ఇన్పుట్ మీ దగ్గర నుంచి వచ్చిందే. అది నేను థ్యాంక్ ఫర్ యూ. ఎప్పుడైనా సరే హీమ్కి నేనేమి ఇన్పుట్ ఇవ్వలేను, నాకు చెప్పేవాడు అంతే. నేను వాట్ ఎవర్ ఇట్ ఈజ్ అందులో నుంచి నేను చాలా తీసుకునేవాడిని. అది నువ్వేం చెప్పావు అనే తర్వాత నేను తీసుకోవటం నా ఇంపార్టెన్స్.